పాపం అంటే ఏమిటి? బైబిల్లో ఒక చక్కటి నిర్వచనం ఉంది పాపం గురించి. వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈ సిన్ ఫర్ యూ. ఎవరి పాపం వాళ్ళదే, ఎవరి నిర్వచనం వాళ్ళదే. నీకు తెలిసిన దాన్ని నువ్వు చేయకపోతే అది నీకు పాపము. నీకు తెలియంది నువ్వు చేస్తే అది నీకు అజ్ఞానం, పాపం కాదు. కానీ నువ్వు తెలిసి నువ్వు చేయకపోతే అది పాపం అవుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మనిషికి మాంసం తింటే పాపం అని తెలియదు, గుడ్డు తింటే పాపం అని తెలియదు. ఎంతో మాంసం తింటున్నాడు, అతనికి ఏమీ కాదు. ఎందుకంటే అతను పాపం చేయలేదు, అజ్ఞానంతో ఉన్నాడు, మాంసం తిన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, వాడి మాంసం తినే ఇంట్లో పుట్టాడు పెరిగాడు, వాడి తల్లి పెట్టింది మాంసము, డాక్టర్లు చెప్పారు, సైంటిస్టులు చెప్పారు ప్రోటీన్స్ ఉంటాయట అని నానా విషయాలు చెప్తే పాపం నమ్మి చేశాడు. పాపం మాంసం తింటే తప్పని ఎప్పుడు మాంసం తినలేదు. అందరు చెప్పింది బాగుంటుందని చెప్పేసి కరెక్ట్ అని చెప్పేసి తిన్నాడు ఆయన. సో ఆ మాంసం తినడం అతనికి పాపం కాదు, కానీ అజ్ఞానం ఉంది. ఆ మాంసం అనేది శరీరానికి చెడుపు చేస్తుంది. అది మటు